హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం భేతాళ కథల సిరీస్లో జంబూక యోగీశ్వరుడు అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని తెంచి భుజాన వేసుకొని ఎప్పట్లాగే శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నువ్వు చేసే ఈ పని మంచిదో చెడ్డదో ఆలోచించుకున్నావా? ఎందుకంటే కొంతమంది జంబూకుడిలాగా సద్బుద్ధితోనే కూడని పనులు చేస్తారు. నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి ఆ జంబూకుడి కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం హిరణ్య పర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమం ఉండేది. అందులో దాదాపు 1000 మంది యోగులు కుటీరాలు నిర్మించుకొని మరీ ఉండేవారు. దీన్ని కొంతకాలం రాజుగారు పోషించాడు. కానీ రాను రాను దేశంలో అరాచకం ఏర్పడి ఆశ్రమం నిరాధారమైపోయింది. ఆశ్రమానికి ఉన్న ఆవుల మందలు క్షీణించిపోయాయి. ఆశ్రమంలో ఉండేవారు చింకి గుడ్డలు ధరించవలసి వచ్చింది. యోగుల గురువు ఏ విధమైన సహాయమైనా లభిస్తుందా అని ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆశ్రమానికి ఎవరూ తోడ్పడలేదు. ఈ ఆశ్రమంలో ఉండే గోవులను చూసేందుకు జంబూకుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. కొంతకాలం వాడిని వాళ్ళ నాయనమ్మ పెంచి ఆమె కూడా చనిపోయింది. ఆ తరువాత వాడు బొత్తిగా అనాథ అయిపోయి గాలికి తిరుగుతూ ఉండగా యోగుల గురువు చూసి వాణ్ణి ఆశ్రమానికి తెచ్చి పశువులను చూసే పని అప్పజెప్పాడు. అది మొదలుకొని జంబూకుడు ఆశ్రమంలోని ఇతర యోగులతో పాటు ఉంటూ పశువులను కాస్తూ దైవ ప్రార్థనలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆర్థికంగా ఆశ్రమవాసులు పడుతున్న అగచాట్లు జంబూకుడు చూస్తూనే ఉన్నాడు. ఒకనాడు వాడికి ఒక ఉపాయం తోచింది. వాడు గురువు వద్దకు వెళ్ళి, గురూజీ, మనకు డబ్బు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక పని చేయవచ్చునని నాకు తోస్తున్నది అన్నాడు. ఏంటి నాయనా అని గురువు ఆశ్చర్యంగా అడిగాడు. మా నాయనమ్మ కాపు పెట్టి ఒక ద్రావకం తయారు చేసేది. దాన్ని అమృతసారం అనేవారు. ఎంతోమంది ధనికులు ఆవిడ చేత అమృతసారం కాయించుకునేవారు. చాలా కాలం నేను కూడా ఆవిడకు తోడుగా పనిచేశాను. ఇద్దరం ఊరి బయటకు వెళ్ళి రకరకాల మూలికలు ఏరి తెచ్చేవాళ్ళం. ఆ మూలికలన్నీ మన పశువులు మేసే కొండ ప్రాంతంలో ఉన్నాయి. వాటిని నేను రోజు చూస్తూనే ఉంటాను. ఇప్పుడు నాకు తట్టింది ఏమిటంటే, మన ఆశ్రమంలో ఈ అమృతసారం తయారు చేసి లాభానికి అమ్మినట్టయితే మనకు ఒకరి సహాయం అవసరం లేదు, సుఖంగా బతకవచ్చును అన్నాడు జంబూకుడు. ఆ సారం ఎలా కాయాలో నీకు ఇంకా జ్ఞాపకం ఉందా నాయన అని గురువు అడిగాడు. పూర్తిగా జ్ఞాపకం ఉందన్నాడు జంబూకుడు. వెంటనే పెద్ద యోగులందరూ చేరి అమృతసారం ఆశ్రమంలో తయారు చేసి విక్రమించడానికి నిర్ధారణ చేశారు. పశువులను కాసే పని మరొక మనిషికి అప్పగించి జంబూకుడు అమృతసారం కాయడానికి పూనుకున్నాడు. ఈ పనికి గాను ప్రత్యేకంగా ఒక కుటీరాన్ని ఆశ్రమానికి కొంచెం దూరంగా నిర్మించారు. అందులో జంబూకుడు తప్ప మరెవరూ ప్రవేశించడానికి లేదు. అక్కడ అతను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. అవసరమైన మూలికలను తానే స్వయంగా వెతికి తెచ్చుకున్నాడు. త్వరలోనే కళాయిలో అమృతసారం తయారైంది. దాన్ని కొద్దిగా చవిచూసి జంబూకుడు గురువుగారి వద్దకు వెళ్ళి, గురూజీ, అమృతసారం తయారైంది. కాపు పాకము చాలా బాగా కుదిరాయి అన్నాడు. పెద్ద యోగులంతా కలిసి లెక్క కట్టారు. తయారు చేయడానికి అయ్యే ఖర్చుకు 10ంతల ధరకు దాన్ని అమ్మడానికి నిర్ణయం జరిగింది. తయారైన అమృతసారాన్ని 4 బుడ్డీల్లో నింపి 4 సంపన్నుల వద్దకు పంపి అమ్మించారు. ఆ సంపన్నులు అటువంటి పానీయం ఎన్నడూ రుచి చూడలేదు. అమృతసారం ఖ్యాతి త్వరలోనే వాడవాడలా పాకింది. రోజుకు 10 బుడ్లు అమ్మిన అమృతసారం 100 బుడ్లయింది. 100 బుడ్లు చూస్తుండగానే 500 అయ్యాయి. చివరకు రోజుకు 1000 బుడ్లు తయారు చేసిన చాలని స్థితి ఏర్పడింది. రాజాది రాజుల దగ్గర నుంచి ఒక మాదిరి జరుగుబాటు గల కుటుంబాల వరకు ప్రతి వాళ్ళు తమ ఇంట 2-3 బుడ్లు అమృతసారాన్ని దాచి ఉంచసాగారు. ప్రతి పండగకు, ఉత్సవానికి, పెళ్ళిళ్ళు మొదలైన శుభకార్యాలకు అమృతసారం జాస్తిగా ఖర్చవుతూ ఉండేది. ఆశ్రమంలో కనకవర్షం కురుస్తోంది. అక్కడ ఉన్న చిన్న చిన్న కుటీరాలు పోయి మేడలు, మిద్దెలు వచ్చాయి. ఆశ్రమానికి ఇప్పుడు 2000 ఆవులు ఏర్పడ్డాయి. అందరికీ ఒంటి నిండా బట్ట, కడుపు నిండా తిండి ఉన్నది. అమృతసారం తయారు చేయడానికి ఇప్పుడు ఒక పెద్ద భవంతి ఏర్పాటైంది. మూలికలు తీసుకురావడానికి 30 మంది మనుషులను జీతాలిచ్చి పెట్టారు. కానీ బట్టి వద్ద ఉండే పని జంబూకుడికి తప్పలేదు. కాపు ఎంత ఉండాలి అనేది అతను ఒక్కడికే తెలుసు. అతను రోజంతా బట్టి వద్దనే ఉన్నప్పటికీ
పెద్ద యోగులు అతనికి కూడా తమతో సమానమైన హోదా ఇచ్చి గౌరవించారు. ఒకనాడు రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు తూలుతూ వచ్చి, ఏయ్, ఏం చేస్తున్నారు మీరంతా అని గట్టిగా అరవసాగాడు. మన జంబూక యోగిని ఏదో గాలి సోకినట్లుంది, అవతలికి తీసుకువెళ్ళండి అన్నాడు గురువు. మర్నాడు ఉదయం జంబూకుడు గురువు వద్దకు వెళ్ళి ఆయన పాపాలపై పడి, గురూజీ, నన్ను మన్నించండి. ఈ అమృతసారం చాలా పాపిష్టిది. దాని ప్రభావం చేతనే నేను నిన్న రాత్రి అసభ్యంగా ప్రవర్తించాను. మీ అందరి సాంగత్యం చేస్తూ మీ సహాయంతో ఆత్మదర్శనం చేసుకోవాల్సిన నేను ఆ పాపిష్టి పానీయం తయారు చేస్తూ రోజంతా గడిపి నరక మార్గాన పోతున్నాను. దయచేసి నా ఆవులను నాకు ఇప్పించండి అన్నాడు. గురువు పెద్ద యోగులందరినీ పిలిపించి జంబూకుడు అంటున్న మాటలను వారికి చెప్పాడు. అయ్యో జంబూక యోగీశ్వర, అమృతసారం చేయడం నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు. ఆవులను కాయడం ఎవరైనా కాయవచ్చు. సారం చేయడం మానేశామంటే మనం పడే తిప్పలు అంతా ఇంతా కాదు. ఒక్కసారి మనం లోగడ అనుభవించిన దారిద్ర్యాన్ని కొంచెం గుర్తుకు తెచ్చుకో అన్నారు పెద్ద యోగులు. గురువు జంబూకుడి కేసి తిరిగి, నాయన, ఆ అమృతసారాన్ని నువ్వు తయారు చేస్తే మాత్రం దాన్ని తాగవలసిన అవసరం ఏముంది అని అడిగాడు. గురూజీ, దినుసులు సరి అయిన పాలలో పడింది లేనిది చూసి తెలుసుకోగలను, కానీ కాపు సరిపోయింది లేనిది జిహ్వకు మాత్రమే తెలుస్తుంది. అందుచేత బట్టి దించినప్పుడల్లా అమృతసారాన్ని రుచి చూడక నాకు తప్పదు అన్నాడు జంబూకుడు. అలా అయితే అందుకు 10 చుక్కలో 20 చుక్కలో ఎంచి రుచి చూడు, అంత మాత్రం చేత అది కీడు చేయదనుకుంటాను అన్నాడు గురువు. జంబూకుడు సరే అని తల ఊపాడు. యోగులందరూ ఒక పెద్ద ఆపద తప్పిపోయినట్టుగా నిట్టూర్పులు వదిలారు. మరికొంతకాలం గడిచింది. మళ్ళీ రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు పల్లెపాటలు గట్టిగా పాడుతూ మధ్య మధ్య వెకిలిగా నవ్వుతూ వచ్చాడు. అతను తప్పతాగి ఉన్నాడు. కొంతమంది అతన్ని ఇంటికి చేర్చి నిద్రపుచ్చారు. అప్పటికప్పుడే గురువు పెద్ద యోగులను చేర్చి సమాలోచన చేశాడు. వారు ఆయనతో 100 ఆరైనా 600 అమృతసారం తయారు అయ్యి తీరవలసిందే అన్నారు. మర్నాడు ఉదయం జంబూకుడు మళ్ళీ వచ్చి గురువుగారి పాదాలపై పడ్డాడు. గురూజీ, నన్ను మహానరకం నుంచి మీరే రక్షించాలి. ఇక నేను ఆ బట్టి దగ్గరికి చచ్చినా పోను. దీనికోసం నేను ఉత్తమ లోకాలు పోగొట్టుకోలేను అన్నాడు. ఇప్పుడేం వచ్చింది నాయన? అమృతసారం కొద్ది చుక్కలు మాత్రమే రుచి చూడమని చెప్పా కదా, అలాగే చేస్తున్నావా అని గురువు అడిగాడు. ఏమీ తెలియని వాడిలా. 20 చుక్కలు రుచి చూశాక అది నన్ను వదులుతుందా గురు? దాని వాసనే చాలు పతనం కావడానికి. దాని కళ్ళతో చూడడం కూడా పాపమే నన్ను అడిగితే. అందుచేత నాకు ఆవులు కాసే పని కానీ లేక మరొక పని ఏదైనా సరే ఇప్పించండి అన్నాడు జంబూకుడు. పిచ్చివాడ, భయపడకు. మేమంతా ప్రార్థనలు చేసే సమయంలో మా కోసం నువ్వు ఏ పాతకం చేసినా అది నిన్ను అంటదు. నిన్ను కుంభీపాక నరకం నుంచి కూడా ఊర్ధ్వలోకాలకు లాగే యోగశక్తి నా దగ్గర ఉంది. కనుక నువ్వు నిశ్చింతగా కుటీరానికి వెళ్ళి అమృతసారం సంగతి చూసుకో అన్నాడు. అది మొదలుకొని జంబూకుడు పాప భయం ఎరగకుండా భారమంతా గురువు పైన వేసి అమృతసారం తయారు చేయసాగాడు. అతడు చీకటి పడేసరికి తప్పతాగి ఉండేవాడు, కానీ ప్రార్థనలు చేసే చోటకి వెళ్ళేవాడు కాదు. తాగిన మైకంలో ఒళ్ళు తెలియకపోతే అక్కడే పడిపోయేవాడు. మిగిలిన వాళ్ళు చూసి అతన్ని ఇంటికి చేరుస్తూ ఉండేవారు. కాలక్రమాన యోగులంతా సమాధి చెంది నరకానికి వెళ్ళారు. యోగుల గురువు నరకానికి వెళ్లే దారిలో అలా స్వర్గంలోకి తొంగి చూసేసరికి అక్కడ ఒక కల్పవృక్షం కింద కూర్చుని ఉన్న జంబూకుడు కనిపించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఏ పాపము చేయని యోగులందరూ నరకానికి పోతే రోజూ తప్పదాగిన జంబూకుడు స్వర్గానికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జంబూకుడు తప్పతాగిన ఆశ్రమ నియమాలకు గురువు ఆదేశాలకు కట్టుబడే ఆ పాపం చేశాడు. అతని మనసు మాత్రం అనుక్షణం ఉత్తమ లోకాల మీదనే ఉన్నది. కానీ మిగిలిన యోగులు అలా కాదు. వారి మనసు ఎంతసేపు పాపిష్టి డబ్బుపైనే ఉంది. వారు ఉత్తమ లోకాలను గురించి ఎన్నడూ ఆలోచించలేదు. అందుచేతనే వారు నరకానికి వెళ్ళారు. జంబూకుడు దౌర్బల్యం కొద్దీ తాగాడే కానీ తాగుడు పాపిష్టిది అని అతనికి ఎప్పుడూ తెలుసు. అందుకే అతను స్వర్గానికి వెళ్ళాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.